Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ విష ప్రచారం టీడీపీకి ఓట్లు రాలుస్తుందా? ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన అధికారంలో ఉన్నారంటే ఎంతో కొంత అభివృద్ధిపై దృష్టి సారించేవారు. బహుశా అలాంటిదేమీ లేదని మొదటిసారి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. గత 23 నెలల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వల్లే వైసీపీపై తీవ్ర దుష్ప్రచారానికి తెగబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజులలో చేయగలిగేది కూడా ఏమీ లేదని పాలకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారని మేధావులు అంటున్నారు. అందుకే మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే వైసీపీ అంటే జనంలో భయం సృష్టించేందుకు విపరీతమైన దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెగిటివ్ జరిగితే దానిని వైసీపీకి ముడిపెట్టి ఆరోపణలు గుప్పించడం టీడీపీకి అలవాటుగా మారినట్టుందనే విమర్శ ఆలోచించదగ్గదే. కూటమిలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వంలో జనసేన, బీజేపీ కేవలం నామమాత్రమే. పాలనలో ఆ రెండు పార్టీల ముద్ర ఇంతవరకు ఏదీ లేదు. చంద్రబాబు చెప్పిన దానికల్లా ఊకొట్టడం, జై కొట్టడం మాత్రమే జనసేన, బీజేపీ నాయకులు పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అప్రజాస్వామిక విధానాలను అడ్డుకునే కనీస ప్రయత్నం కూడా మిత్రపక్ష పార్టీల నుంచి జరగకపోవడం గమనార్హం. దీనిని బట్టి ప్రభుత్వంలో టీడీపీ ఏకపక్షంగా అధికారం చలాయిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అలాగే ఆ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్ను క్రిమినల్స్గా, అరాచక శక్తులుగా నిత్యం సీఎం చంద్రబాబు, ఆయన పార్టీ ముఖ్య నాయకులు విమర్శించడం తెలిసిందే. ఇదిగో తమ పాలనలో ఫలానా మంచి పని చేశామని చెప్పే ఉద్దేశం పాలకులకు కనిపించడం లేదు. ఎందుకంటే చెప్పుకోవడానికి బహుశా ఏమీ లేదని వారే నమ్ముతున్నట్టున్నారు. ఒకవేళ పాలకులకు చెప్పుకోవడానికి మంచి కార్యక్రమాలుంటే వైఎస్ఆర్ విమాన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు అవాకులు చవాకులు పేలేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వివేక హత్య, తల్లి చెల్లికి జగన్ అన్యాయం చేశారనే విమర్శలతో జనం బేజారెత్తుతున్నారు. పోనీ చంద్రబాబుకు ఏమైనా క్లీన్ ఇమేజ్ ఉందా అంటే అలాంటిదేమీ లేదని అందరికీ తెలుసు. ఎన్టీఆర్ను ఏ విధంగా సీఎం పీఠం మీద నుంచి గద్దె దించారు, అలాగే అల్లుడు గురించి దివంగత నేత ఎలా తిట్టారో ఇంకా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే చంద్రబాబు గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. చంద్రబాబుపై ఎప్పటికీ చెరగని మచ్చలున్నాయి. వ్యక్తిగత దూషణలకు వెళితే జగన్ కంటే చంద్రబాబుకే ఇబ్బందులు ఎక్కువ. ఎందుకంటే వైఎస్ జగన్ ఎవరి నుంచో పార్టీని లాగేసుకోలేదు. మామనో మరొకరినో సీఎం పదవి నుంచి కూలగొట్టి అధికార గద్దెనెక్కలేదు. అనేక కష్ట నష్టాలు, పోరాటాల అనంతరం సీఎం అయ్యారు. ఇదంతా కళ్ళెదుటే ఉన్న చరిత్ర. చంద్రబాబుకు ఇలాంటి చరిత్ర లేదు. ఇందిరా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఏ పరిస్థితిలో వెళ్లారో కథలుగా జనం చెప్పుకుంటారు. అల్లుడని చేరదీస్తే ఇప్పుడు ఆ పార్టీ ఎవరి వశమైందో, నందమూరి వంశస్థుల దుస్థితి ఏంటో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాస్తవాలన్నీ ఇలా ఉంటే వైఎస్ జగన్ను రాక్షసుడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నం చర్చనీయాంశమైంది. ప్రస్తుత కూటమి ప్రజాప్రతినిధుల దందాలు, దోపిడీలు, రౌడీయిజాన్ని చూస్తున్న జనానికి వైసీపీ పాలనే బెటర్ అనే అభిప్రాయం కలుగుతోంది. కూటమి నేతలపై చంద్రబాబుకు పట్టుపోయింది. రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడంలో మాత్రమే టీడీపీకి ఇంకా పట్టు ఉందని జనం అనుకుంటున్నారు. టీడీపీకి సంబంధించి అన్ని రకాల మీడియా తీరు చూస్తే ఇదే నిజమనే భావన కలగడం సహజం. వైఎస్ జగన్ను బదనాం చేయడానికి చివరికి ఆయన తల్లి పుట్టినరోజును కూడా టీడీపీ విడిచిపెట్టలేదు. తద్వారా నారా లోకేష్ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోండని వైసీపీ విన్నవిస్తోంది. రాజకీయ ప్రత్యర్థి మాతృమూర్తిపై గౌరవంతో శుభాకాంక్షలు చెబితే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ ఆ సాకుతో ఇదిగో తమ నాయకుడు విజయమ్మకు బర్త్డే విషెస్ చెప్పారని తనయుడైన జగన్ ఎందుకు చెప్పలేదంటూ టీడీపీ ప్రధాన సోషల్ మీడియా యాగి కంపనం కలిగిస్తోంది. ఇక్కడే టీడీపీ దురుద్దేశం బయటపడింది. గతంలో వైఎస్ విజయమ్మను లోకేష్ ఏకవచనంతో సంబోధించడం ఇప్పుడు వెలుగు చూసింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పావా అని వైసీపీ నాయకులు నిలదీయడం గమనార్హం. జగన్ను రాజకీయంగా బద్నాం చేయాలనే కుట్రపూరిత ఆలోచనను బయటపెట్టేందుకు చాలా అంశాలని వైసీపీ తెరపైకి తెచ్చి నిలదీయడం గమనార్హం. మంత్రులు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు పోటీలు పడి మరీ వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గుడ్ లుక్స్లో పడి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీపై టీడీపీ విద్వేష రాజకీయాలు రాజకీయ సత్ఫలితాలు ఇస్తాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నేతృత్వంలో కూటమి అపరిమిత హామీల్ని ఇచ్చింది. వాటిని నెరవేర్చకపోతే మళ్ళీ ప్రజాదరణ పొందగలరా అనేది ఇప్పుడు ప్రశ్న. టీడీపీ భయమే ప్రజల భయమై వైసీపీకి రాజకీయంగా నష్టం చేస్తే అదొక కేస్ స్టడీ అవుతుంది. అయితే ఇంతవరకు పరిపాలనపైనే ప్రజా తీర్పు వెలువడుతూ వచ్చింది. రానున్న రోజులలో ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే టీడీపీ నమ్ముకున్న ఏకైక ఆయుధం వైసీపీపై విద్వేషం.
తాము చెప్పిందల్లా నమ్మి వైసీపీకి వ్యతిరేకంగా మరోసారి ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకంతో టీడీపీ ముందుకు సాగుతోందన్నది పచ్చి నిజం. టీడీపీ కోణంలో దీనినే వ్యూహం అని అంటారు. వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ వైసీపీపై విష ప్రచారం మాత్రం ఓట్లను రాల్చుతుందనేది టీడీపీ బలమైన విశ్వాసం.